Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. ఈ వారం పరిస్థితులు అనుకూలంగా ఉండవు. శని మూడో ఇంట అడుగు పెడుతున్నాడు. శని ఒక చోట ఎందుకున్నాడు డాడీ? అసలు ఆ శని రూపం ఎలా ఉంటుంది డాడీ? వచ్చేసా నేను వచ్చేసాను అంకుల్. ఇది మనిషి కనపడ్డే అదే మీరంతా ఇక్కడ ఉన్నారా? డాడీ ఎవరో పిట్టలు వచ్చాడు. కాదు. శని టీచరేనా? నోనో, ఎవరిలో నువ్వు ఏదో బ్లీచింగ్ పౌడర్ ఏజెంట్లా సరాసరి ఇంట్లోకే వచ్చేసావు. నన్నే గుర్తుపట్టలేదా? అడ్డాలన్నారు నీ ఒడిలో బుడ్డడిగా ఆడుకున్న నీ ముద్దుల చెల్లెలు బిడ్డని, దొడ్డడిగా నీ ముందుకొచ్చే మేనలుండి బుచ్చిబాబుని నువ్వే నన్ను గుర్తుపట్టలేదంటే నా జీవితానికి ఒక శుభశీను లేనట్టే. జై హింద్. ఓహోరి బుచ్చిగా నువ్వా? మీ బుచ్చిబావమ్మా? బుచ్చి బాబా, పిచ్చి బాబా. రాణి అని లలిత చిన్నప్పుడు ఎండిపోయిన నక్కలాగా వేరుశనగ తొక్కలాగా ఉండేవాడు. ఇప్పుడు ఎంత అందంగా ఎలా తయారయ్యాడని ఆశ్చర్యపోతున్నారా? నీ గురించి అపార్థం చేసుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. అనవసరంగా నీ భాషతో పిల్లలను భయపెట్టేకు. అభిమానంతో మీరు ఇలాగే అంటారు. వాట్ రాణి, రోజు నీ కల్లోకి వస్తున్నానా? అల్లరి మాటలతో చిల్లర చేష్టలతో నేను వేధిస్తున్నానా? సిగ్గైతే కళ్ళు మూసుకుంటాను. నిజం చెప్పు, కలలో నా కొంటె చూపులతో నేను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నానా? నువ్వా? అయ్యో డాడీ, ఇక్కడంతా ఖర్చు. ఎంత మాటలు! నేను ఖర్చు వాళ్ళ కనిపిస్తున్నాడా పంచాలి? చూసావు అంకుల్, మట్టి తొక్కేవాడు కూతురు తీసుకొచ్చి లేటెస్ట్ డ్రెస్ వేసి నీ సొంత కూతురులా పెంచావు. అది నన్ను అవమానిస్తుందా? నోర్మి, లలితని ఇంకొక మాట అన్నావంటే నాలుగు చీరేస్తా. ఈ ఇంట్లో పరాయి బిడ్డలు ఎవరు లేరురా. ఉన్న వాళ్ళందరూ నా బిడ్డలే. ఈ ఇంట్లో లలితని అందరూ ఎంతో అభిమానంగా చూస్తారు. లలిత రాణి నాకు పంచ ప్రాణాలు. ఇంకొకసారి అలాంటి తప్పుడు కోత కూర్చోవంటే దిష్టి తీసిన గుమ్మడికాయలా గిరగిరా తిప్పి రోడ్డునేసి బద్దలు కొడతాను. ఒరేయ్, ఎందుకురా నీకు ఆ నోటు దొరుసు? రాక రాక ఇంటికి వచ్చి మర్యాద చెడగొట్టుకున్నా. కాళ్ళు కడుకురా, భోంచేద్దు గాని. భోజనమా? మావయ్య అంత మాటల తర్వాత నా జీవితానికి ఇక శుభశీన్ లేనట్టే. కొంచెం భోంచేసి తర్వాత జై హింద్. ఏమిటమ్మా? వచ్చే జన్మలోనైనా నీ కూతురుగా పుట్టే అదృష్టాన్ని నాకేమండి డాడీ? ఎంత మాట అన్నావమ్మా. ఇప్పుడు మాత్రం నా కూతురు కాదా తల్లి? ఏ జన్మలోనూ నిన్ను కని అనాథం చేసి వదిలేసి ఉంటాను. అప్పుడు నువ్వు తండ్రి కోసం పడ్డ తప్పనే ఈ జన్మలో నిన్ను నా దగ్గరికి చేర్చింది. ఊరుకో లలిత, ఎవరేమనుకున్నా నువ్వే మా ఇంటి మహాలక్ష్మివి. ఈ క్యాసెట్ కవరు కవితకు పోస్ట్ చేయాలి. అలాగే. రాజా, రాజా, ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడే ఎలా ఉంటున్నాడో. ఒరే రాజా, ఒక పనివాడిని పంపరా. అయ్యయ్యో, చచ్చాం. సొంత బిల్డింగు, కార్లు, నౌకర్లు ఉన్నారని ఆవిడకి దొంగ మాటలు చెప్పించా. ఇప్పుడు నిజం తెలిస్తే ఎంత బాధపడుతుంది. ఆవిడ బాధపడ్డ మాట దేవుడు ఎరుగయ్యా. మీద పడి కొట్టిందంటే మొహాలు చట్నీలు అయిపోతాయి. ఏదైనా ఉపాయం నువ్వే ఆలోచించి కట్టాను. అయితే సరే, నేనే మాట చెప్పినా మీరందరూ తలుపా. అలాగే. పదండి. ఒరే రాజా, నాయనోయ్, తిరుపతి కొండకినట్టు ఎన్ని మెట్టులు రా దేవుడా. నువ్వా? ఉత్తరం పత్రం లేకుండా వాయుదూతలో వచ్చేసావు. ఇదేనా రావడం? రావటం కాదు, ఇన్ని మెట్లు ఎక్కితే పోవటం మాత్రం ఖాయం. అవునరా, ఎంతో పెద్ద ఇంట్లో ఉంటున్నానని కబురు చేసావు. తీరా వచ్చి చూస్తే ఈ పాకేసి నువ్వేసి. నా ఒక్కడికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు మమ్మా? అందుకే మొత్తం ఇల్లు 2000 అద్దెకిచ్చేసి 3,000. అయ్యో, ఎందుకు అరుస్తావ్? నాకేం చెవులేదు. నువ్వు చెప్పమ్మా. ఇచ్చేసి నేను ఒక్కడే ఉంటున్నాను కదరా. ఇంత నుంచి పై వరకు మందా? గేటు దగ్గర నుంచి మనదే మామ. ఆ ఇల్లు కూడా మనే. వాళ్ళు అడిగితే రాసిచ్చి మేము ఇక్కడ సరదాగా ఉంటున్నాం. అవును కదరా? మా నాయనే, నా బంగారు రాజా. పొదుపు చేయడంలో అచ్చు నా పోలికే. అవును మామ, నేనే పని చేసినా నాకు నువ్వే గుర్తుకొస్తావు కదరా. అయ్యో, నీ సంగతి నాకు తెలియదట్రా పిచ్చి సన్నాసి. అవునరా, నీ కాడ చాలా మంది పనివాళ్ళు ఉన్నారని కోటయ్య గారు సోమయ్య చెప్పాడు. వాళ్ళంతా ఏరి? ఏరి? ఇదిగో వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు కదరా. ఓరి 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 ఓరి, పనివాళ్ళైనా పంది కొక్కుల్లా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావు మామ. అవునరా, నీ ఒక్కడికి ఇంతమంది పని వాళ్ళు ఎందుకురా? ఎందుకేమిటే, వీడు వంట పని చేస్తాడు, వీడు బట్టలు దుక్కుతాడు, వీడు కాళ్ళు పడతాడు, వీడు అంట్లు తవ్వుతాడు. మరి ఈ గాడిదెవరు?
ఈ పరివాళ్ళకంతా పరివాడు కదరా. ఎంత బాగా చెప్పాడు. ఏంటయ్యా అయిపోయింది. అసలు ఏంటయ్యా మీ లెవెల్? మీ పచ్చీరు ముఖాలకి గెస్ట్ల మీద గెస్ట్ ఒకటి. ముందు నా అద్దె ఎవర్రా నువ్వు కారు డబ్బాల ముఖం వేసుకుని మమ్మల్ని అద్దె అడుగుతావా? ఒరేయ్, కంకుల కోసం చేతులు రాయివి కూర్చుంటే బాబాయ్ గారు తీసుకెళ్ళు. బాబాయ్ గారు నా మాటని బయటికి వెళ్తారండి. రాను. లేకపోతే ఆవిడ చేతితో ఢమాల్ మీద తస్తారండి. ఎవర్రా వాడు? పిచ్చి బెదవలా ఉన్నాడు. ఏమన్నావు మామ? పిచ్చి బెదవా. అతను పిచ్చివాడే మామ. అసలు ఏంటయ్యా మీ దౌర్జన్యం? అసలు ఆడు ఎవరనుకుంటున్నారు? బ్రిటిష్ మారేనా? అంతకంటే గొప్పది. రాజా వాళ్ళ ఊళ్ళో పెద్ద జమీందారిని. మ్యాచ్ చీర కట్టుకుని పిచ్చిదాల్లో ఉందనుకుంటున్నారా? అవును మామ. ఒకప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాంటి బిల్డింగ్కే ఓనా. ఒక దీపావళి రోజు బయట పిల్లలు బాంబులు కాలుస్తున్నారు, లోపల ఈయన చుట్ట కాలుస్తున్నారు. పొరపాటున చుట్ట దిండు మీద పెట్టారు. దిండు వల్ల పరుపు, పరుపు వల్ల మంచం, మంచం వల్ల బిల్డింగే కాలిపోయాయి. అలాగా పాపం. అవును పాపం. అంతేకాదు, ఆయన కూడా సగం కాలిపోయి అలా నల్లగా తయారయ్యాడు. ఆవిడ తలుచుకుందంటే మీ లైఫ్ ఎగిరిపోద్ది. ఏంటయ్యా మీరు చెప్పేది? పాపం ఫోన్లే అని నేనే జారిపడి మన బిల్డింగ్ లోనే కింద పోషన్ అద్దెకిచ్చాను. మన ఇంట్లోనే ఉంటూ మనల్నే అద్దె కట్టమని వేధిస్తూ ఉంటాడు. ఓన్లే పాపం, పిచ్చివాడు కదా. నిజమా? అవునండి. ఆ ఊళ్ళో ఆవిడకి 20 ఎకరాల కొబ్బరి తోట, 200 ఎకరాల మామిడి తోట, 4 కోళ్ళ ఫారాలు. కోళ్ళ ఫారంలో కదే కోళ్ళు, ఆ కోళ్ళు పెట్టిన కోడి గుడ్లు, అవి పొదిగితే వచ్చిన బాతులు, ఆ బాతుల నుంచి వచ్చిన ఆవులు. అయ్యో మరింత గొప్ప ఆవిడ మీలాంటి పకీర్ల దగ్గర ఎందుకు వచ్చింది? మీరు మమ్మల్ని పకీర్లు అనుకుంటున్నారు కానీ ఆ బామ్మ మా రాజాని దత్తత తీసుకోవాలనుకుంటున్నా. దత్తత తీసుకున్న మరుసటి రోజు నుంచి నువ్వు అద్దె అడిగితే గుడ్లు, బాతులు, కోడిగుడ్లు, కొబ్బరికాయలు పదండ్రా. పదండ్రా. నమస్కారం. బయట అటు ఇటు తిరుగుబాక, కుక్కలు కరుస్తాయి. ఇంట్లో చుట్ట కాచిపాక. ఏంటి నేను కాళ్ళు పట్టేవాడినా? నేను వంటవాణ్ణా, నేను అంటులు తోవేవాణ్ణా, నేను ఇల్లు వచ్చేవాణ్ణా. నన్ను క్షమించండి. నేనున్న పరిస్థితుల్లో ఎవరైనా అబద్ధం ఆడతారు. పాపం మా మామ పిచ్చిది. నేను మహారాజు లాంటి ఉద్యోగం చెయ్యాలని ఆవిడ ఆశ. అందుకోసం ఉన్న 4 సెంట్ల భూమి నాకు కూడా తెలియకుండా అమ్మేసి, వాడెవడో మా ఊరి ప్రెసిడెంట్ బంధువట నాకు ఉద్యోగం ఇప్పిస్తాడని ఆ డబ్బంతా వాడి చేతుల్లో పోసింది. మా మామ మాట విని వాడి కోసం నేను ఇక్కడి దాకా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది వాడు పెద్ద చీటింగ్ మాస్టర్ అని. అప్పటికే వాడు మోసం చేసి పరారయ్యాడు. తను నమ్మినవాడు మోసం చేశాడని తెలిస్తే ఎక్కడ మా మామ గుండాగిపోతుందో అని అప్పటి నుంచి అబద్ధాలాడుతున్నాను. కానీ ఏనాటికైనా ఈ మ్యూజిక్ ద్వారానే మా మామ కలగన్న గొప్ప పొజిషన్కి చేరతాను. అప్పటిదాకా అబద్ధం శరణం గచ్చామి. నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళేదెలా, ఇల్లు గడిచేదెలా? గింజలు కొనడానికి గింజలు లేవే. పప్పులు కూడా అప్పులు పెట్టేవాడు లేడే. మిత్రులారా, వర్రీలో హర్రీ కాకండి. ఉంగరా నేనున్నాను కదా. ఇలాంటి డేంజర్ వస్తుందని తెలిసే కాకాబట్టి భజన చేసి కాళ్ళు పిసికి రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి అడ్వాన్స్ తెచ్చా. కవిత గారికి మీరు కొత్తగా రోజా మీద రాసిన కవిత అద్భుతంగా ఉంది. ఆ కవితను నేను రవీంద్ర భారతిలో పాడబోతున్నాను. ఎప్పటి నుండో మీరు నన్ను చూడాలనుకుంటున్నారు, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. రోజా మీద ఇంత అందమైన కవిత రాసిన మీరు ఆ రోజు రోజా పువ్వు గుర్తుగా పెట్టుకున్న నా ప్రోగ్రాంకి వచ్చి మీకోసం రిజర్వ్ చేసిన సీట్లో కూర్చుంటారని ఆశిస్తూ మీ అభిమాని రాజా. రాజా, మొట్టమొదటిసారిగా నిన్ను నీ రూపాన్ని చూడబోతున్నాను. I want to meet you. Come on, friends. Wait. Hey, నా జీవితంలో ఈ రోజు చాలా అద్భుతమైన రోజురా. మన ఇవ్వబోయే ప్రోగ్రామ్ కి నా కవితల రాణి కవిత వస్తోంది. మీ ఇద్దరు మొదటిసారిగా కలుస్తున్నాం.
అమ్మో 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 నువ్వా రాహుకాలం? సకల ప్రమాదకారిణి, సర్వ విధ్వంస రూపిణి, శక్తి స్వరూపిణి. డోంట్ టాక్. అన్ని ప్రమాదాలకి, అన్ని నాశనాలకి, అన్ని దరిద్రాలకి కారణం మీరే. ఈ రోజు చాలా మంచి రోజని ఒక అపురూపమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. శనిగ్రహాలు ఎదురొచ్చి మొత్తం నన్ను డిసప్పాయింట్ చేశారు. యమగండం ఏంటే కారం తిన్న కాకిలా రెచ్చిపోతున్నావు? ఈ రోజు నీకే కాదు, నాకు కూడా జీవితంలో చాలా అద్భుతమైన రోజు. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ లో గొప్ప వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తుంటే క్షవరం పెట్టిలా వచ్చి పాడు చేశావే. ఆహాహాహా. మీరే పని మీద వెళ్తున్నారో ఆ పని నాశనం అయిపోవాలి. నువ్వు వెళ్లే చోట భూకంపం రావాలి. కూటమి హుస్సేన్ సాగర్ లో నెట్ట అప్పవే చిత్తూరు లక్ష్మి. చండీగఢ్ మొండి అగమ్మా, రాష్ట్రంలో ఉన్న పేర్లన్నీ అయిపోయా? చండీగఢ్ అని పరాయి రాష్ట్రంలో దొరకడుతున్నావు. నోరు ముయ్యరా పెద్దాపురం బొడ్డు. నేను ఊరుకున్నా. ఆహుతులైన ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఇంతవరకు నేను మీ ఆనందం కోసం ఎన్నో పాటలు పాడాను. కానీ ఇప్పుడు నేను పాడబోయే పాటకు ఓ ప్రత్యేకత ఉంది. నేను పాడే ప్రతి పాట వెనక ఒక అందమైన రూపం ఉంది. ఆ రూపం ఎన్నో పాటలు రాసి నన్ను తన అభిమానిగా మార్చుకున్న కవితారాణిదే. ఊహల్లో తప్ప చూడని ఆమె రూపాన్ని ఈ రోజు మొదటిసారిగా ఇక్కడ చూడబోతున్నాను. ఈ సంతోష సమయంలో ఆమె రాసిన పాటే పాడుతున్నాను. ఈ పాటతో నా ఊహా సుందరికి స్వాగతం పలుకుతున్నాను. రాజా, మన పరిచయం ఎంత విచిత్రం. నువ్వంటే నాకిష్టం, నేనంటే నీకిష్టం. కానీ ఎదురుపడ్డ ప్రతిసారి పోట్లాడుకున్నాం. మన చిలిపి పోట్లాటలో ఎంత తీయదనం ఉంది. రాజా, నా కవితలు పాడే గాయకుడిగా నువ్వు నాకు తెలిసావు. ఆ కవితలు రాసే కవిత్రిగా నేను మాత్రం నీకు తెలియదు. నేనే నువ్వు ఆరాధించే అభిమాని అని నువ్వు థ్రిల్గా తెలుసుకోవాలి. మన మధ్య జరిగే అందమైన అల్లని కొన్నాళ్ళు సాగించి నువ్వే నా అల్లరి ప్రియుడని సడన్ గా చెప్పి నిన్ను థ్రిల్ చేస్తాను.